This video is for educational and informational purposes only. Please do your own research before applying. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే మంచి జీతంతో పాటు ఉండడానికి వసతి ఇంకా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. 50 ఏళ్ళ వరకు వయసున్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ అర్హులే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆశా వర్కర్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 10th క్లాస్ అర్హత అయితే ఉండాలి. ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తారు. మీ సొంత ఊర్లోనే పోస్టింగ్ పొందవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి సైనిక్ స్కూల్ నుంచి అయితే వచ్చిందనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ సైనిక్ స్కూల్ తిలయ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే పనిచేస్తుంది. వీళ్ళు వార్డ్ బాయ్ రోల్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో అంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, మీకు శాలరీ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో పోస్ట్ వైజ్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అంటే కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడడం అయితే రావాలని చెప్తున్నారు. సో బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. డిజైరబుల్ అనేది ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప అది కంపల్సరీ అయితే కాదు. మెయిన్గా మాత్రం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 జనవరి 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే వీటికి సెలెక్ట్ అయితే మీకు ఫిక్స్డ్గా మంత్లీ 19,900 ఇస్తారు. సో దీనికి ఇంకా మీకు ఎలాంటి అలవెన్సెస్ ఏముండవు. కాకపోతే దీనికి అదనంగా మీకు ఏంటంటే ఉండడానికి షెల్టర్ వాళ్ళే ఇస్తారు, ఫుడ్ కూడా వాళ్ళదే ఉంటుంది. సో అలా మీకు 19,900 శాలరీతో పాటు ఈ బెనిఫిట్ కూడా అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అంటే ఎవరు ఎలిజిబుల్ కాదని చెప్పి షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టి ఫైనల్గా స్కిల్ టెస్ట్ ఇంకా ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఎలాంటి టీఎల్ కానీ డిఎల్ అయితే ఏమీ ఇవ్వమని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇది చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 250 ఉంటుంది. అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతేనేమో 400. ఇలా కేటగిరీని బట్టి కూడా మీకు అప్లికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. ఇది అఫీషియల్గా ఈ సైనిక్ స్కూల్ టిలయ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మీకు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 16th ఫిబ్రవరి వరకే ఉంది. సో అప్లికేషన్కి తక్కువ టైమే ఉంది కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పంపాల్సి ఉంటుంది. అదే అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ కార్డ్కి ప్రింట్అవుట్ తీసుకొని మీ నియర్ బై రెస్టారెంట్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. దాన్ని మొత్తం ఫిల్ చేసాక అప్లికేషన్ ఫామ్ అనేది ఒక ఎన్వలప్లో పెట్టాలన్నమాట. మీరు
దాంతోపాటు మీరు డీడీ కూడా తీయాలి. అప్లికేషన్ ఫీ అనేది డీడీ రూపంలో మాత్రమే తీయాలి. ఇంతసేపు నేను చెప్పిన ఫీ అనేది మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. డీడీ రూపంలో తీయాలి. ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ తిలయ అనే నేమ్ తోటి మీరు డీడీ రూపంలో తీసేసి ఆ డీడీ వచ్చిన రిసిప్ట్ ఉంటుందిగా దాన్ని కూడా ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కలిపి పంపాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఒక మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలన్నమాట. ఆ ఎన్వలప్ పైన సెల్ఫ్ అడ్రస్డ్ 55 రూపీస్ స్టాంప్ కూడా అతికించాలి. సో ఫస్ట్ ఏంటంటే మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఆ ఎన్వలప్ పైన 55 రూపీస్ స్టాంప్, ఇంకా అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు డీడీ, ఇంకా క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అంటే 10th మెమో కానీ, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, కేటగిరీ ఏదని చెప్పి అవన్నీ కూడా ప్రతి దానిపైన మీరు సైన్ చేసి, జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ సేవ్ అవసరం లేదు, సైన్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఆ ఎన్వలప్లో పెట్టేసి 16th ఫిబ్రవరి కల్లా అక్కడికి చేరేలాగా ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ టీలాయ అనే అడ్రస్కి పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. క్యాపిటల్ లెటర్స్లో మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాలి. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించి మీరు సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. సో అలా మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేసి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ దాని గురించి కూడా అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసి డిక్లరేషన్ మొత్తం చదివేసి ఇక్కడ మీ సిగ్నేచరు, డేటు, ప్లేస్ ఇచ్చేసి అప్లికేషన్ని మీరు పోస్ట్ ద్వారా పంపించారంటే మీరు 16th ఫిబ్రవరిలోపు పోస్ట్ ఎక్కడికి చేరాలి. అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసి అంటే షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మీరు పంపించాల్సిన అడ్రస్ ఇక్కడ కూడా ఇచ్చారు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు డీడీ రూపంలో అయితే తీయాల్సి ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ టిలయ వాళ్ళైతే ఈ వార్డ్ బాయ్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ వేకెన్సీస్ అనేవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, మీకు 1 year పాటు ఉంటుందన్నమాట. దాని తర్వాత మ్యాక్సిమం మీ పర్ఫార్మెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మీకు వేకెన్సీస్ కూడా ఎక్కువ అయితే లేవు. మ్యాక్సిమం ఎస్సీకి ఒకటి ఉంది, జనరల్కి ఒకటి ఉంది, ఓబీసీకి ఒకటి ఉంది. సో ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకో. కానీ మీకు ఇనీషియల్గా పోస్టింగ్ కూడా వేరే స్టేట్లోనే ఉండొచ్చు, పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.